వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి సంబంధించి ఒక మాట మాట్లాడారు. పొట్టి శ్రీరాములు పోలవరం ప్రాజెక్ట్ ఈ పేరు వినాలనుంది, ఇది సాకారం అయి తీరాలి, ఖచ్చితంగా ప్రతి ఆంధ్రుడు గర్వపడాలి అని ఒక మంచి మాట చెప్పారు. ఎస్, డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు అదే కోరుకుంటున్నాం. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అప్పటిదాకా పోలవరం పనులు ఏం జరిగాయి, ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఏం చేశారు, వీటన్నిటిని కూడా పక్కకు తొలగించి మళ్ళీ పూర్తి స్థాయిలో దాని మీద ఒక కమిటీ వేసి టెండర్లు ఇవన్నీ కూడా మళ్ళీ పారదర్శకంగా తీసుకొచ్చి మొత్తం అంతా కూడా పనులు 78% పూర్తి చేసి పెట్టారు 2019 ఎన్నికలకు ముందు వరకు. 2019 ఎన్నికల తర్వాత రివర్స్ టెండరింగ్ అనేటువంటి పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రివర్స్ టెండరింగ్ పేరుతో అప్పటిదాకా పనిచేసినటువంటి నవయుగ కంపెనీ వాళ్ళని తొలగించి ఇంకా అప్పటికి దగ్గరగా 1770 కోట్ల పైచులకు పనులు పెండింగ్లో ఉన్నాయి, చేయాల్సినవి వాళ్ళు చేస్తూ ఉన్నారు ఆల్రెడీ. వాటన్నిటిని కూడా ఆపించేసి రివర్స్ టెండరింగ్ అని పెట్టి దాంట్లో మేము 500 కోట్లు సేవ్ చేసేసాము, ఇంకేముంది దీంతో అయిపోతుంది, కావాలంటే న్యాయ సమీక్ష కూడా చేసుకోవచ్చు అని చెప్పి తీసుకెళ్లి మేఘా కంపెనీకి ప్రాజెక్ట్ ఇచ్చారు. సరే అయ్యింది. 2019 నుంచి 24 ఎన్నికల వరకు కూడా పనులు ఎంత జరిగాయి అంటే, మన ఆ రోజు ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రులు ఇద్దరున్నారు. ఒకళ్ళేమో అనిల్ కుమార్ యాదవ్ గారు, ఇంకొకళ్ళేమో అంబటి రాంబాబు గారు. ఇద్దరు కూడా చెప్పింది బుల్లెట్ దిగిందా లేదా, 0.5% మేము కట్టి తీరతాము, కావాలంటే వచ్చి చూసుకో, మేము బట్టలు పెడతాము, ఆ రోజు దండం పెడతాం, ఇలాంటి మాటలు మాట్లాడితే అసలు పోలవరం అంటే ఏంటి, లేదు డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటి అనేది మంత్రిగా నాకెందుకు తెలియాలి, నాకు అవసరం లేదు, అంతా ఇంజనీర్లు చూసుకుంటారు అన్నటువంటి వ్యక్తి అంబటి రాంబాబు గారు. సరే, వాళ్ళిద్దరి ప్రజ్ఞాపాఠవాల గురించి మనం మాట్లాడుకోకర్లేదు. కానీ ప్రస్తుతం పోలవరానికి సంబంధించినటువంటి దాంట్లో కేంద్ర నిపుణుల బృందం ఒకటి వస్తుంది. సో ఎన్నికలైన తర్వాత జరిగినటువంటి పరిణామాలను ఒక్కసారి మనం జ్ఞప్తి చేసుకుంటే అంతర్జాతీయ నిపుణుల బృందం వచ్చింది. ఇందుకు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది, దానికి డ్యామేజ్ అయింది మొత్తం అంతా కూడా అని చెప్పానంటే 300 మీటర్ల దీంట్లో అనేక బ్లాకుల్లో మొత్తం డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయింది. ఎందుకు? ఈ 5 ఏళ్లలో కూడా 2019 నుంచి 24 వరకు వచ్చినటువంటి వరదలకి కాఫర్ డ్యామ్ని ఫిల్ చేయకపోవడం కావచ్చు, ఇతరత్ర పనులు చేయకపోవడం కావచ్చు, అలసత్వం వహించడం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. అక్కడికి అది అయ్యింది. సరే, తర్వాత మెల్లగా పనులు స్టార్ట్ చేసామన్నారు. ఒక 2% వర్క్స్ అయితే చేశారు. మరి దానికి పేమెంట్లు ఎలా వెళ్ళాయి, ఎంత వెళ్ళాయి అనేది తెలియదు. ఎలక్ట్రల్ బాండ్ల సంగతి మనం మాట్లాడుకోకర్లేదు, అది తర్వాత విషయం. సరే, ప్రభుత్వం మారింది, వచ్చిన తర్వాత పోలవరం మీద మళ్ళీ రివిజన్ స్టార్ట్ చేసింది. అంటే 14 నుంచి 19లో ఉన్నట్టుగా సోమవారం పోలవరం రివ్యూ అనేటువంటిది ఇప్పుడు కనిపించట్లేదు. మరి ముఖ్యమంత్రి గారు దాని మీద ఏమన్నా కాస్త ఇంకా దృష్టి పెట్టి సేమ్ టు సేమ్ మళ్ళీ ప్రజలకి తెలియజేసేటువంటి కార్యక్రమం పెట్టుకుంటారా లేదా అనేది అది వారి డెసిషన్. అయితే మొన్న మధ్యన చూసాం రాజనీతి ఛానల్లో కల్లూరు సురేష్ గారు చేసినటువంటి విశ్లేషణ, పోలవరం ఎందుకు ఇదైంది, లేదా అమరావతి ఎందుకని చెప్పి ఇలా అవుతోంది, మేఘా కృష్ణారెడ్డి గారి కంపెనీ కావచ్చు, మిగతా కంపెనీలు కావచ్చు, వ్యత్యాసం పనులకి ఎలా ఉంది ఏంటనే చేస్తే 100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. సరే, ఏదో చిన్న ఛానల్ అండి, 100 కోట్లకు పరువు నష్టం దావాలు వేస్తే పొద్దున్న లేచి పనిచేసి జీతాల కోసం చూసేటువంటి వాళ్ళం మేమేడ నుంచి చేస్తాం 100 కోట్లు. మీకంటే కాంట్రాక్ట్లు ఇవన్నీ వస్తాయి, మీ మీద నిషేధం విధించినా ఏం చేసినప్పటికీ కూడా మిగతా కాంట్రాక్ట్లు వస్తూనే ఉంటాయి. కాళేశ్వరమా, లేదంటే పోలవరమా, లేదంటే ఇంకో చోట రోడ్డు ప్రాజెక్టా, ఇంకో చోట రైలు ప్రాజెక్టా, ఇంకోట పెద్ద కాంట్రాక్టర్లు కాబట్టి వస్తాయి. మీలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. కానీ అలాంటి వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంటాయి, ఏదో జీతంకి పని చేసుకునే వాళ్ళం అని చెప్పి చాలామంది మాట్లాడారు. సరే, అది అయ్యింది. ఈ పోలవరానికి సంబంధించి వస్తున్నటువంటి ఆరోపణలు, అసలు పనులు జరుగుతున్నాయా లేదా, ఎందుకంటే పక్కన నిమ్మల రామానాయుడు గారు సమీక్షలు చేసుకుంటూ వెళ్తున్నారు, ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు, ఇవన్నీ అవుతూనే ఉన్నాయి. మేఘా కంపెనీ చేస్తున్నటువంటి ఈ పనులు, వీటి మీద పర్యవేక్షణ కోసం, లేదంటే పూర్తిగా మళ్ళీ ఒక రిపోర్ట్ చేయడం కోసం కేంద్రం నుంచి నిపుణుల బృందం వస్తుంది. ఇప్పుడు ఈ నిపుణుల బృందం వచ్చి దీనికి సంబంధించి చాలా క్లియర్గా ఏమున్నాయి, లోపాలు ఏమైనా ఉన్నాయా ఇది అంటే మాత్రం ఖచ్చితంగా మేఘా కంపెనీ సమాధానం ప్రజలకి చెప్పాలి. బికాస్ ఇదేమి రాష్ట్ర ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, మిగతా మంత్రివర్గం వీళ్ళ జేబుల్లోంచి వీళ్ళ సొంత ఆస్తులతోటి కట్టేటువంటి ప్రాజెక్టు కాదు. దానికి ప్రైవేట్ కాంట్రాక్టర్గా మేఘాని పెట్టుకున్నారు అనుకోవడానికి వీల్లేదు. ఇది ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడి కష్టార్జితం నుంచి ప్రతి పైసా రక్తం చిందించి సంపాదించినటువంటి ప్రతి పైసా పన్నులుగా కడితే ఆ పన్నుల్లోంచి వాటాలతోటి ఇది కడుతున్నారు. సో ఈ కట్టేటువంటి నేపథ్యం చూసుకున్నప్పుడు బాధ్యతాయుతంగా సమాధానం చెప్పాల్సినటువంటి స్థాయిలో మేఘా కంపెనీ ఉంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్లే కాంట్రాక్టర్లు. 2019కి ఈ రివర్స్ టెండరింగ్ తోటి దక్కించుకున్నారు. 2024లో కక్ష సాధింపులు, మా ప్రభుత్వం వస్తే వేరే కాంట్రాక్టులను తెచ్చుకుంటాము, పనులు ముందుకు తీసుకెళ్తాం అన్నటువంటిది ఇదేం పెట్టుకోకుండా అప్పటికే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ PPA
వాళ్ళు ఇచ్చినటువంటిది, అలాగే సిడబ్ల్యూసి వాళ్ళు, కేంద్ర జలశక్తి శాఖ, వీళ్ళందరి సిఫార్సుల మేరకు అయ్యా పనులు సాఫీగా సాగాలి అంటే కాంట్రాక్టర్ని మార్చొద్దు అని చెప్పారు కాబట్టి మెగా కంపెనీ పోలవరాన్ని పూర్తి చేస్తూ ఉంది, ఇంకా చేయలేదు. పనులు జరుగుతున్నాయి. ఎప్పటికి పూర్తవుతుందంటే నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు 2027కి ఖచ్చితంగా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం పోలవరం ప్రాజెక్ట్ని, పుష్కరాలని ఆయన చెప్పడం జరిగింది. సరే, అది కూడా ఓకే. మరి దీంట్లో ఉన్నటువంటి లోపాలు కనుక ఇప్పుడు బయటపడితే అది చేసింది ఆ ద్రోహానికి కారణం ఎవరిని అనాలి, ఎవరిని బ్లేమ్ చేయాలి? ఇక్కడ 2014-19లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని అనాలా? లేదు. 2019-24 మధ్యలో అనధికార ఎన్డీఏ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అనాలా? లేదు. ఇప్పుడు 2024 ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటి వరకు నడిపిస్తూ ఉన్నటువంటి పూర్తి ఎన్డీఏ ప్రభుత్వాన్ని అనాలా? లేదు. కంపెనీని అనాలా? ఎవరు ద్రోహం చేసినట్టు? ఎవరు సమాధానం చెప్పాలి అప్పుడు? లేదు, ఇవన్నీ క్వాలిటీగా వెళ్తున్నాయని కేంద్రం నుంచి వచ్చేటువంటి నిపుణుల బృందం చెప్పింది అంటే వెల్ అండ్ గుడ్, ఎటువంటి ఇబ్బంది లేదు. మెగా వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తాం సార్, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి, అందువల్ల మీరు ఇంకా బాధ్యతగా ఈ కంపెనీ ఈ ప్రాజెక్ట్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి, ఇంకా పటిష్టంగా దీన్ని నిర్మించండి, 10 తరాలు కాదు తరతరాలుగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే గోదావరిలో కదండి, మాకు దేవుళ్ళని అన్నం కాదు కానీ ధవళేశ్వరం బ్రిడ్జి కట్టి కాటన్ దొర గారు మాకు పెద్ద దేవుడై కూర్చున్నాడు. గోదావరిలో చక్కగా 2 ముద్దలు అన్నం తింటున్నాం, 4 వేళ్ళు లోపలికి వెళ్తున్నాయి, 5 అడుగులు తవ్వితే నీళ్లు మాకు వస్తున్నాయంటే కారణం ఆ మహానుభావుడు. అందుకే ఆయన దేవుని చేసి కూర్చున్నాం. ఎక్కడ పడితే అక్కడ ఆయనకి విగ్రహాలు కట్టేసి గుర్రం మీద కూర్చున్న కాటంతర విగ్రహాలు రోజు పూజలు చేసుకుంటాం. దానికంటూ మా పండితులు ఒక శ్లోకం కూడా పెట్టేశారు, కాటనం తమ్ భగీరథం అని చెప్పి ఆయన మీద ఒక మంచి శ్లోకం, మంత్రం కూడా పెట్టేశారు. దాంతో ఆయనకి ఎప్పుడు పూజలు చేసుకుంటూ ఉంటాం. అలాగా పోలవరం కనుక 100% విత్ క్వాలిటీ, ఎక్కడా లోపాలు లేకుండా పూర్తి చేస్తే తరతరాలు మెగా కృష్ణారెడ్డి గారిని దేవుని చేసేస్తాయి, ముఖ్యంగా గోదావరి చేస్తారు, అస్సలు డౌట్ లేదు. అందువల్ల ఇప్పుడు కేంద్రం పంపించినటువంటి నిపుణుల బృందం ఎటువంటి లోపాలు దాంట్లో ఉండవు అని రిపోర్ట్ ఇవ్వాలని వాళ్ళు కోరుకోవాలి. లేదు ఒకవేళ ఉన్నాయి అని అనుకోండి, అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కంపెనీ చేసినటువంటిది, ఆ కంపెనీతో పాటుగా ఉండి పాలకులు చేసినటువంటిది. మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారు, మైనారిటీ చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరికీ ఆపాదించబడుతుంది. సో ఎవరిని ఉపేక్షించరు అప్పుడు ప్రజలు. సో చాలా జాగ్రత్తగా మెగా కంపెనీ వాళ్ళు ఈ పనులు పూర్తి చేయాలి అనేది 100% ట్రూ. అండ్ ఏమాత్రం దీంట్లో అలసత్వం వచ్చినా, ఏమాత్రం తేడా వచ్చినా సరే రాష్ట్రానికి తీరాన్ని అన్యాయం చేసిన వాళ్ళుగా మిగిలిపోతారు చరిత్రలో. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.